దశాబ్దాల క్రితం భారతీయుల జీవన విధానాన్ని నేటి తరం ప్రజలకు తెలియజేయడంతో పాటు కృష్ణతత్వాన్ని పెంపొందించడమే ధ్యేయంగా నిర్మించినటువంటి గ్రామమే వైదిక గ్రామం అయినటువంటి కూర్మ గ్రామం. అసలు ఈ కూర్మ గ్రామం నిర్మాణం ఎలా జరిగింది, దీంట్లో విశేషాలు ఏంటి, కూర్మ గ్రామాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, లోనున్నటువంటి విశేషాలని తెలుసుకుందాం. వైదిక గ్రామం కూర్మ గ్రామంలో ఎన్నో వింతలు విశేషాలు, అంతా ప్రాచీనమే. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రాచీన కాలంలో నీటిని ఎలా విడిచిపెట్టేవారు, అటు కొండల నుంచి వచ్చిన నీటిని ఒక ప్రత్యేక కొలను ఏర్పాటు చేసి కొలంలో వచ్చిన నీటిని పొలాలకు ఎలా మళ్లిస్తున్నారనే విధానం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనకితో వచ్చినటువంటి కొంతమంది మిత్రులు ఏదైతే ఈ పాత పద్ధతిలో ఉన్నటువంటి కొలంలో ఉన్నటువంటి నీటిని ఒక ప్రత్యేక పద్ధతిలో ఇలా ఏవైతే దీనికి మామూలుగా అయితే ఎద్దుల్ని వంటి వాటిని వాడుతూ ఉంటారు, వాటి ద్వారా వాటిని తిప్పుతూ ఈ యొక్క నీటిని తోడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇలా అంటారు, అంటే ఎటువంటి మోటార్లు కూడా ఉపయోగించకుండా అటువైపు ఆర్గానిక్ పద్ధతిలో పూర్తిగా పంటలు పండిస్తున్నారు. మొత్తం చూస్తున్నాం పచ్చని తోటలు, పచ్చని పొలాలు, మొత్తం ఆర్గానిక్ పంటలే. వీరు తినే ప్రతి ఆహారం కూడా ఇక్కడే పండించుకుంటున్నారు. ఎంతో స్వచ్ఛమైనటువంటి నీటితో పాటు స్వచ్ఛమైన ఆహారాన్ని కూడా ఏదైతే భావితరాలకు అందించాలనే ధ్యేయం, దాంతోపాటు ప్రజలకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం అటువైపు పూర్తిగా ఆర్గానిక్ పంటలు, గో ఆధారిత పంటలనే పండిస్తూ ఉన్నారు. మొత్తం వరితో పాటు చెరుకు, ఇతర ఏవైతే వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి, ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి తృణధాన్యాలు ఇవన్నీ కూడా ఇక్కడే పండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కృష్ణతత్వాన్ని నమ్ముకొని రాధాకృష్ణుని సేవించేటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక్కడటువంటి నిర్వాహకులు. ఏదైతే స్వామివారి సేవలో పూర్తిగా నిమగ్నమై స్వామివారి సేవకే అంకితం అయిపోయిన వారి కోసం ప్రత్యేకమైనటువంటి కుటీరాల సేవతో నిర్మిస్తున్నారు. ఇక్కడే ఆ కుటుంబాలు జీవితం సాగించుకుంటూ ఏవైతే పురాతన పద్ధతులను అనుసరించుకుంటూ జీవనం గడిపే వారిని స్వాగతిస్తూ ఇక్కడైతే ప్రత్యేక ఏర్పాట్లు చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఇసుక, మట్టి, ఏవైతే పెంకులు సంబంధించినటువంటి కుటీరానికి సంబంధించిన పెంకులు, ఇంటికి సంబంధించినటువంటి కూడా మొత్తం ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. వీరే కలపను తెచ్చుకొని వీరే స్వయంగా తయారు చేసుకుంటూ ఏవైతే ఇటుకలు సంబంధించినటువంటి ఇటుకలు కూడా కావాల్సిన వాటిని కూడా ఇక్కడే ఇటుకలు కూడా తయారు చేసుకుంటూ పూర్తిగా ఎక్కడ సిమెంట్కి సంబంధించిన పదార్థాలు కాకుండా మట్టితోటే, బంకమట్టికి రకరకాలటువంటి ఏవైతే సంబంధించినటువంటి బంకలు ఉన్నాయో ఆ బంకలను కలుపుకుంటూ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. మనం చూస్తున్నాం మొత్తం పచ్చటి కొండల మధ్యలో యొక్క కుటీరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే తమ జీవితాన్ని పూర్తిగా కృష్ణతత్వం కోసం కానీ కృష్ణుని సేవ కోసం కూడా జీవితాన్ని అర్పించిన వారు, తమ జీవితం అంతా ఇక్కడే గడుపుతాం అనుకునే వారి కోసం అయితే ప్రత్యేకంగా ఇక్కడ కుటీరాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కూర్మ గ్రామంలో ఓవైపు పంటలు, పురాతన కాలంలో ఏదైతే పంటలు ఎలా పండించేవారో అదే పద్ధతిలో పంటలు పండిస్తూ, మరోవైపు ఇల్లుని ఎలా కట్టారో నిర్మాణం మనం ఇప్పటివరకు చూసాం. ఆ ఇంటి నిర్మాణాలు ఎలా నిర్మించారో కూడా చూసాం. మట్టి ఇటుకలు ఏవైతే పాతకాలంలో ఎలా నిర్మించేవారో అలా చేశారు. మరోవైపు ఈ గ్రామంలో ఉన్నటువంటి వేద పండితులు కానీ, అటు మాతలు కానీ, వాళ్ళకి సంబంధించిన వస్త్రాలకు కూడా ఇక్కడ వీళ్ళే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి రాట్నాలతో పాటు ఏదైతే నూలు వడికే యంత్రాలతో పాటు బట్ట తయారు చేసేటటువంటి ఈ యొక్క మిషనరీస్ కూడా పూర్తిగా చెక్కతో వాళ్ళే తయారు చేసుకుని పట్టింది. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇక్కడ వారికి ఏవైతే జీవనానికి కావాల్సినో బేసిక్ ఒక మనిషికి సంబంధించినటువంటి తిండి, నీరు, గుడ్డ వంటి వాటిని అన్నింటిని కూడా వాళ్ళు సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. అట్లు తిండి ఇప్పటికే మనం చూసాం, పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో మొత్తం వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు యొక్క నీటిని ఏదైతే వడిసిపెడుతున్నారు, ఎలా అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల్లో ఉన్నటువంటి నీటిని వడిసిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇది ఏదైతే బట్టలు కూడా స్వయంగా వారే నేర్చుకుంటూ వారికి కావాల్సినటువంటి వస్త్రాలను వారే తయారు చేసుకుంటున్నారు కూర్మ గ్రామ సంబంధించినటువంటి ఈ ప్రజలు.
కూర్మ గ్రామంలో ప్రతి ప్రాంతము అద్భుతమే. ఒక్కొక్క ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఓవైపు ఆర్గానిక్ పంటలు, మరోవైపు ఏదైతే గోశాల నిర్వహిస్తున్నారు, ఇంకో దగ్గర సొంతంగా బట్టల తయారీ, మరోవైపు సొంతంగా ఇటుకలు వంటి తయారీ నిర్మాణం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది పూర్ణాశ్రమ కళాశాల. ఈ కళాశాలలో ఏవైతే బయట నుంచి వచ్చి కృష్ణతత్వం నేర్చుకునే వాళ్ళు, భగవద్గీత నేర్చుకునే వారు అందరి కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి కళాశాలను ఏర్పాటు చేసి ఇక్కడే కొంతమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు ఓవరాల్గా ఆ యొక్క ఏదైతే కూర్మ గ్రామం ఉందో కూర్మ గ్రామం విశిష్టతను ప్రస్తుతం మనతో వేద పండితులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, ఏంటి అసలు కూర్మ గ్రామం నిర్మాణానికి కారణం ఏంటి? ఈ కూర్మ గ్రామం మొదలయ్యి దాదాపుగా 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 7వ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. ఈ కూర్మ గ్రామం పెట్టడానికి కారణం ఏంటంటే అందరూ చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కృష్ణ భక్తులు ఉండొచ్చు. కానీ కృష్ణుడు చెప్పిన వర్ణాశ్రమ పద్ధతులు, 4 పద్ధతులు అవి ఏవైతే ఉంటాయో అవి నిక్కచ్చిగా పాటించగలిగేంత గొప్ప గ్రామం ఇది. ఇక్కడ ఏముంటుందంటే అసలు బేసికల్గా ఈ వ్యవసాయం అనేది మెయిన్గా ఉంటుంది. ఈ వ్యవసాయంలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా అడ్వాన్స్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే ఇక్కడ ఎటువంటి ట్రాక్టర్స్ కానీ లేకపోతే అంటే ఈ స్ప్రే మిషన్స్ కానీ, ఈ మిషనరీస్ అనేవి వాడేదానికి అవకాశం లేదు. కేవలం ఎద్దులు, మనుషులు, కొన్ని రకాల ఇనప పనిముట్లు మాత్రమే వాడతాం అన్నమాట. అది ఇంకోటి, ఈ దీంట్లో వ్యవసాయంలో కూడా ఈజీగా వచ్చేవి ఏవి మేము పండిస్తాం అనమాట. అంటే అత్యంత పోషక విలువలు కలిగిన అంటే వరి రకాలు కానీ, కూరగాయలు కానీ కేవలం దేశీ విత్తనాలు మాత్రమే, అవన్నీ వాడి ఆవులతో చేసిన జీవామృతం, ఘనజీవామృతం, అలా కొన్ని రకాల ఎరువులు మాత్రం మేము స్వయంగా తయారు చేసుకొని వాటితో మాత్రం పండించి ఎక్కువ టైం మేము పూర్తిగా ఎటువంటి పనిముట్లు లేకుండా వ్యవసాయం పూర్తి చేసి వాటిని మాత్రం మేము మిషన్కి వేసుకొని, అంటే వాటిని దంచి వాటితో మాత్రం మేము ఫుడ్ తీసుకుంటాం. అది కూడా వైట్ రైస్ అనేది పూర్తిగా ఇక్కడ వాడమన్నమాట, నిషేధం. కేవలం బ్రౌన్ రైస్ అంటే పొట్టు తీసిన బియ్యం మాత్రమే తీసుకుంటాం, అంటే అంతే. ఇంకోటి చెప్పాలంటే ఈ గోసేవ. ఈ గోసేవ అనేది ఇది ఒక అద్భుతం. అంటే ఇక్కడ బేసికల్గా మన వెనక కనిపిస్తుంది కదా, అది ఒక గోశాల. దాంట్లో దాదాపుగా ఒక 20 ఆవులు, ఎద్దులు అన్నీ కలిపి ఉంటాయి. ఇంకా వ్యక్తిగతంగా ఒక 5 ఫ్యామిలీస్కి గోవులు ఇచ్చున్నాయి అనమాట. వాళ్ళు కూడా మేపుతో పెంచుతూ ఉంటారు. దాదాపుగా ఒక 30 నుంచి 40 గోవుల దాకా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇంకా చెప్పాలంటే గోవుల కోసం మేము కేవలం దాదాపుగా ఒక 5 ఎకరాలు పూర్తిగా వదిలేసాం అనమాట. వాటిని మేపడం, తిప్పడం కోసం మాత్రమే. ఇక గోవులను చూసుకోవాలంటే ఇప్పుడు మా ఇక్కడ ఒక గోవును చూడండి. ఆ గోవు ఈ మధ్య ఒక 3 డేస్ కింద ఈనిందనమాట. అంటే ఒక దూడను కన్నది. ఆ దూడ గొప్పతనం ఏంది, ఆ దూడకు కూడా మేము చాలా ఒక ప్రత్యేకంగా పూజ చేసి దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. ఆ పేరు ఏంటంటే దూడ పేరు సుధర్మ, అంటే మగ దూడ కాబట్టి. ఆ ఆవు పేరు సురభి. అంటే ఆవులను కూడా మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. అంత బాగా చూసుకుంటాం ఆవుల్ని, మనుషులతో సమానంగా చూసుకుంటాం అనమాట. ఇది కృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పాడు. అది ఆయన గోవులంటే అత్యంత ప్రియం కాబట్టి మేము గోవులను అలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వర్ణాశ్రమ పద్ధతుల్లో ఇక ఈ బట్టలు దాదాపుగా 250 సంవత్సరాల కిందట ఎలా అయితే చేసేవాళ్ళు, మన రోజుల్లో మన బట్టలు ఎలా అయితే తయారు చేసుకునేవాళ్ళు, సేమ్ అలాంటి పద్ధతుల్లోనే దాదాపుగా 5 మిషన్లతో తయారు చేస్తూ ఉంటారనమాట. ఫుల్ టైం మా దగ్గర 2 ఎప్పుడు చేస్తుంటారు. మిగతా వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తూ అట్లా చేస్తూ ఉంటారు. గంటల తరబడి సాధన అంటే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకా ఈ కళాశాలకు సంబంధించి విద్యార్థులకు ఎలా శిక్షణ ఇస్తున్నారు, మరోవైపు ప్రజలకు భగవద్గీత కానీ కృష్ణతత్వాన్ని కానీ ఎలా బోధిస్తున్నారు? ఇక్కడ గురుకుల విద్యార్థులను మాత్రమే తీసుకుంటారు. అది కూడా ఇక్కడ ఎవరిని పడితే వారిని తీసుకునేదానికి అవకాశం లేదు. చాలా నియమనిష్టలతో, చాలా మంచి క్రమశిక్షణతో, మంచి లక్షణాలతో తల్లిదండ్రులు కూడా కృష్ణ భక్తులై ఉండి ప్రతిరోజు 16 మాలల సాధన చేసి, అంటే ఒక మాల తీసుకుంటే 108 ఉంటాయి అన్నమాట. ఈ హరే కృష్ణ మంత్రాన్ని 16 × 108 సార్లు సాధన చేస్తూ ప్రతిరోజు కృష్ణ భక్తిలో ఉంటూ వాళ్ళు మంచి క్రమశిక్షణతో, నడవడికతో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. అది కూడా ఒకే రోజుతో ఇది జరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ అడ్మిషన్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఎటువంటి సర్టిఫికేట్స్ అలాంటివి ఏమి ఇవ్వరు, కానీ మనకి అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తారు. దాదాపు 64 కళలు ఉన్నాయి ఈ భాగవతంలో, ఈ కృష్ణ భగవానుడి కళలు. ఈ 64 కళలు ఒక్కొక్కటి చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కళలే, అంటే బట్టలు నేయడం, వ్యవసాయం చేయడం, ఇవన్నీ కళలు. ఈ కళల్లో భాగంగా 64ని ఏదో ఒక రోజు మేము సాధిస్తాం అన్నమాట. అలా పెంచుకుంటూ వస్తున్నాం.
ఇది చూస్తున్నాం అసలు ఏదైతే వైదిక గ్రామం అంటే శ్రీకోర్మ గ్రామంలో అన్ని రకాల కళలు ఏవైతే ఒక మానవుడు జీవనం సాగించడానికి మానవుడు తను బతకడానికి కావాల్సినటువంటి అన్ని కళలను కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. దీంతోపాటు అటు వైదికంగా ఉన్నటువంటి శిక్షణ కూడా కఠోరమైన శిక్షణ కూడా ఇచ్చి ఏవైతే వేదాలు వీటన్నిటిని కూడా భగవద్వేద పఠనం వంటి వాటిని కూడా చిన్నతనం నుంచే శిక్షణ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి చూస్తున్నాం. వైదిక గ్రామంలో అటు శ్రీకోర్మ గ్రామం ఇటు కొత్త ఏదైతే మనం బయట నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి గ్రామంలో ఉండిపోవాలని చెప్పి చూస్తున్నాం. మనతో మాట్లాడినటువంటి భక్తులు కూడా కొంతమంది నెలల క్రితం వచ్చి విజిటర్స్గా వచ్చి ఇక్కడ భక్తులు అయిపోయి ఇక్కడే పాండిత్యం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కోర్మ గ్రామం ఒక అద్భుత ఘట్టం అని చెప్పొచ్చు, అద్భుత దృశ్యం అని చెప్పొచ్చు. బయట ప్రజలు బయట పొల్యూషన్ కానీ ఇతర దీని నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపశమనం పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనస్సుకి ప్రసాదించే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడంతో అటు భక్తులు కూడా సంతోషిస్తున్న పరిస్థితి. మాది నర్సన్నపేట నుంచి వచ్చాము కోర్మ గ్రామానికి. కోర్మ గ్రామంలో ఈ వసతులు చాలా బాగున్నాయి. భోజన సదుపాయాలు, మేము వచ్చే వాళ్ళకి దారిలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆటో వసతి కల్పించారు. ఈ వాతావరణం చాలా బాగుంది. ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ లాస్ట్ ఇయర్ పెద్ద మండపం ఉండేది, వాళ్ళ కృష్ణుడి తాలూకా ఆశ్రమాన్ని కొందరు దుండగులు నిప్పిపెట్టారు. అది మాకు చూడగా చాలా బాధ కలిగింది. ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఈరోజు కృష్ణాష్టమి, ప్రత్యేకంగా ఈరోజు నా బర్త్డే, పుట్టినరోజు, అందువల్ల ప్రత్యేకంగా వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, బయట చూస్తున్నారు, బయట జీవనానికి ఇక్కడ జీవనం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అసలు గ్రామంలో పరిశీలిస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గ్రామంలో చూస్తుంటే నాకు తెలిసి ఎవరికి ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శుద్ధమైన న్యాచురల్ ఫుడ్, వాతావరణం, మంచి గాలి, ఇంకా అంతకన్నా ఇప్పుడు ఇంకేం కావాలి ఎవరికైనా సరే? ఇప్పుడు అందరం ఆరోగ్యమే కదా మనకు మహాభాగ్యం. మన భగవంతుడు ప్రార్థిస్తున్నది కూడా ఆరోగ్యం కోసమే. అది వీళ్ళు ఇంత చక్కగా ఇన్ని రోజులు స్వామిని కొలుస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు. మంచి ప్లేస్ ఇది. అసలు ప్రతి సంవత్సరం కాకుండా కృష్ణాష్టమిని పెట్టుకోకుండా వారానికి ఒక రోజు అలా పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం కూడా ఈ న్యాచురల్ని అనుభవిస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది నా ఉద్దేశం. బాగుందండి, చాలా బాగుంది. మెయిన్ పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి అందరినీ ఒకసారి ఇక్కడ ఉన్న కల్చర్ అంతా చూపించి ఆధ్యాత్మికంగా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మా లాంటి వాళ్ళకైనా కనీస జ్ఞానం ఇందులో నుంచి చూసి నేర్చుకునే అవకాశం వస్తుంది. కంపల్సరీ ఇక్కడ కోర్మ గ్రామాన్ని అందరూ విజిట్ చేయాలి, చాలా వరకు విషయాలు నేర్చుకోవాలి. అంటే బయట చూస్తుంటావు, బయట ప్రపంచం కానీ బయట హరిబరి జీవితం, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? బయట ప్రపంచానికి ఇక్కడ ప్రపంచానికి చూస్తే చాలా వైవిధ్యంగా ఉంది. ఇప్పుడున్న Z+ జనరేషన్కి ఇక్కడికి వచ్చి చూపిస్తే చాలా నేర్చుకుంటారు కూడా. చుట్టుపక్కల విషయాలు, ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉండే అప్పుడే విషయాలు అన్నెన్నో. హరే కృష్ణ. బయట నుంచి అయితే నార్మల్గా ఇప్పుడు ఇంటర్నెట్కి చాలా కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాతావరణం తెలీదు, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు భాగవతం గురించి కానీ రామాయణం గురించి కానీ దేనికైనా కృష్ణుడి గురించి కానీ తెలుసుకోవడానికి చాలా చాలా బాగుంది తెలుసుకోవడానికి. ఇప్పుడు మొత్తం ఆత్మికంగా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ అంతా న్యాచురల్గా పండిస్తున్నారు, ఎవరికి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఇక్కడ ఒక్కసారైనా కోర్మ గ్రామం విజిట్ చేస్తే ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో వదలబుద్ధి ఉండాలనిపిస్తూనే ఉంటుంది, వెళ్ళాలనిపించట్లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కోర్మ గ్రామం వచ్చాము. అంటే ఈ కోర్మ గ్రామం అనేది మా నియోజకవర్గంలో, పాతపట్నం నియోజకవర్గంలో ఉండడం మా అందరూ అదృష్టం చేసుకున్న పుణ్యం. ఇంత కార్యక్రమం జరుగుతుంది. ఇంత వర్షంలో కూడా ఇన్ని వేల మంది ఇక్కడికి సందర్శకులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు గతంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎలా జరిగింది ఎవరికీ తెలియదు. దానివల్ల ఇక్కడ సుమారుగా 30 నుంచి 40 లక్షల వరకు వీళ్ళు లాస్ అయి ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా స్పందించింది. దానికి ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. మా సైడ్ నుంచి కూడా కొంత సాయం చేసాం, ఇంకా ఇప్పుడు సాయం చేస్తాం, తప్పనిసరిగా చేస్తూ మళ్ళీ పునర్నిర్మాణానికి మేము అందరం కృషి చేస్తాం. అయితే
శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు నేను ఒక విషయం చెప్తాను. ప్రేమ, అభిమానం, వాత్సల్యం చెప్తూ ఆయన భగవద్గీత చెప్తూ భావితరాలకు ఒక మార్గదర్శకంగా భగవద్గీత మనకు చెప్పడం అనేది జరిగింది. అలాంటి శ్రీకృష్ణుడు అడుగుజాడల్లో నడుద్దామని మరొకసారి అందరినీ కోరుకుంటూ, ఇంతమంది ప్రజలు మీరే చూశారు చాలా మంచి కార్యక్రమం. మీ ఎదురుగా ఇక్కడున్న అందరికీ ఇక్కడున్న ఎవరైతే హరే రామ హరే కృష్ణ భక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. అయితే వర్షం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కానీ చాలా హ్యాపీగా ఉంది. నేనే చూశాను, వేలాది మంది భక్తులు వస్తున్నారు అని మనం చెప్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు. ఏదైతే దశాబ్దాల క్రితం భారతీయులు అనుసరించినటువంటి పురాతన విధానాలతో పాటు నేటి తరం విద్యార్థులకు కానీ నేటి తరం ప్రజలకు కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. పాత పద్ధతులను ప్రజలకు తెలియజేస్తూ పురాతన తత్వానితో పాటు అటు విష్ణు తత్వము ఇటు కృష్ణ తత్వాన్ని ప్రజలకు బోధిస్తూ ఈ యొక్క సాంప్రదాయ విలువల్ని ఎలా పాటించాలనే విషయాలను కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది కూర్మగ్రామం యొక్క గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, కూర్మగ్రామం నుంచి.